సినిమా కంప్లీట్ కాకముందు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నారు. తీరా రిలీజ్ టైం వచ్చేసరికి అసలు సినిమా థియేటర్లోకి వస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్ లో జనాలు ఉంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది. రాజాసాబ్ ఇవ్వకపోయినా రానట్టే అని జనాలు ఫిక్స్ అయిపోయారు. మరి అనుష్క సినిమా సంగతి ఏంటి? అసలు వచ్చే నెల రిలీజ్ ఉన్నట్టా లేనట్టా? రిలీజ్ డేట్లు, ఫస్ట్ లుక్లు, టీజర్, ట్రైలర్స్, అనౌన్స్మెంట్ అంటూ హడావిడి చేసే ఫిల్మ్ మేకర్స్ అనుకున్న షెడ్యూల్కు మూవీ పూర్తి కాక డిలే అయితే మాత్రం సడీ చప్పుడు ఉండదు. ప్రెజెంట్ ఘాటి కూడా అలాగే సైలెంట్ మోడ్ లో ఉందంటున్నారు ఫ్యాన్స్. అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో డైరెక్టర్ క్రిష్ కాంబోలో వస్తున్న ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఘాటి రిలీజ్ కి కరెక్ట్ గా నెల రోజుల టైం ఉంది. అసలే రాక వస్తున్న అనుష్కని ఎప్పుడెప్పుడు చూద్దామా, బాహుబలి రేంజ్ యాక్షన్ ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే ఏప్రిల్ 18న సినిమా రిలీజ్ అనౌన్స్ చేసిన టీం ఇప్పటి వరకు ప్రమోషన్ లో ఊసే ఎత్తడం లేదు. ఘాటి మూవీకి సంబంధించి అనుష్క పవర్ఫుల్ లుక్ టీజర్ తో స్వీటీ ఫ్యాన్స్ ను కొంతమేర ఎగ్జైట్ చేసింది ప్రాజెక్ట్. ఎప్పుడో 2 నెలల క్రితం టీజర్ రిలీజ్ చేసిన టీం మళ్ళీ ఇప్పటి వరకు అతాపతా లేదు. రిలీజ్ అయిన టీజర్ లో యాక్షన్ మోడ్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న అనుష్క సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని జనం వెయిట్ చేస్తుంటే ఘాటి మాత్రం ఇంకా వెనక్కిపోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే రిలీజ్ కి నెల రోజులే ఉన్నా ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ లోనే పెట్టేసింది ఆడియన్స్ ని. రిలీజ్ అయిన టీజర్ మినహా మూవీ షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయిందనే అప్డేట్ కూడా లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఘాటి ఈ ఏప్రిల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆ రిలీజ్ డేట్ కి ప్రియదర్శి సారంగపాణి రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ నిర్మాత. ఎలా అయితే హరిహర వీరమల్లు రాడు అనే ధైర్యంతో రాబిన్ హుడ్ మార్చి 28 డేట్ ని లాక్ చేసుకున్నాడో, రాజాసాబ్ రాడని జాక్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడో, అలానే ఘాటి రాదనే నమ్మకంతోనే సారంగపాణి వస్తున్నాడని తెలుస్తోంది. నెల రోజులే ఉంది కాబట్టి రిలీజ్ పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెడతారా, అదే డేట్ కి వస్తారా, లేక కొత్త డేట్ రిలీజ్ చేస్తారా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.